బాపట్ల టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విగేసేన నరేంద్ర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతి అరాచక పాలన అంతమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి పనిచేస్తుందని, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి విగేసేన నరేంద్ర వర్మ, ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, జనసేన బాపట్ల ఇన్ఛార్జి శివనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచక పాలన నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించి విడుదల చేస్తామని, బాపట్లలో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వెగేసేన నరేంద్ర వర్మ అన్నారు. ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించే ఈ ముఖ్యమైన ఘట్టం మూడు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాయి అని బాపట్ల నియోజకవర్గంలో తెలిపే ప్రధానమైన అంశం. అట్లాగే ఎన్నో ప్రదేశాల్లో సూపరింటెండెంట్ పోలీసుగా, డిఐజీగా, ఐజీగా, డీజీగా ఎన్నో పదవులు అలంకరించి 4 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యి పేదరిక నిర్మూలనే ఒక లక్ష్యంగా బాపట్ల సీటు వెస్ట్ గోదావరి జన్మస్థలం రాజోలు, బాపట్ల సీటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎన్నో ఆలోచనలతో మరెన్నో అంశాలతో మన ముందుకు వచ్చిన కృష్ణప్రసాద్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమైన భూమికి పోషించి పార్టీని అందరితో కలిసిమెలిసి నడిపించే వ్యక్తిగా సలగల రాజశేఖర బాబు గారు 43 సంవత్సరాల నుంచి పార్టీ పెద్దగా ఉన్న తెలుగుదేశం ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్లకి రోడ్ షోకి వస్తున్నారు. సాయంత్రం 7 గంటలకి ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని నేను కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు తెన్నేటి కృష్ణప్రసాద్, మా తండ్రి గారు ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలు, మా తల్లి గారు ఈస్ట్ గోదావరి జిల్లా వడసలేరు. తెన్నేటి సుబ్బయ్య గారు రాజోలు నుంచి, మా తల్లి గారు తెన్నేటి విజయలక్ష్మి గారు వడసలేరు నుంచి. నేను గతంలో మీ అందరికీ సుపరిచితమే. గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశాను, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశాను, నెల్లూరు జిల్లా ఎస్పీగా చేశాను, ఈస్ట్ గోదావరి ఏఎస్పీ అండర్ ట్రైనింగ్గా పనిచేశాను, విశాఖపట్నం జిల్లా ఎస్పీగా పనిచేశాను, విశాఖపట్నం డిఐజీగా పనిచేశాను, విశాఖపట్నం ఐజీ ప్రేమంగా పనిచేశాను. మరి మీ ముందు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ మీ ముందు ఒక ఎంపీగా వచ్చి మీకు సేవలు అందించాలని నేను కోరుతున్నాను. మిత్రులారా, ఒకటి ఆలోచన చేస్తాను. ఇంతకుముందు నేను చంద్రబాబు నాయుడు గారు 1999, 2004 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర అధికారిగా పనిచేశాను. అప్పుడు అధికారిగా పనిచేసినప్పుడు ఏపీఐఐసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పనిచేశాను. అప్పుడు మీటింగ్లో ప్రతిరోజు తరచుగా చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు అంటే, ఐ విల్ నాట్ స్లీప్, ఐ విల్ నాట్ అలౌ యూ టు స్లీప్. నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్రపోనియను అని అధికారులు చెప్పేవాడు, లీడర్లు చెప్పేవాడు, నిరంతరం అందరితో పని చేసేవాడు. అందుకే ఆ రోజు 1999, 2004 మధ్యలో జరిగిన ఆ ప్రగతి, అభివృద్ధి యావత్తు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అనేది మొత్తం ప్రపంచం లేచి నుంచి చూసింది. ఏంటిది సడన్గా ఇండియాలో ఏం జరుగుతుంది అని చేసి చూపించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఉన్నప్పుడు నేను అధికారిని. అప్పుడు ఫస్ట్గా హైటెక్ సిటీ కట్టాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రణాళిక అప్పుడే తయారైంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం, ఏమీ లేని చోట ఎయిర్పోర్ట్ కట్టాం. గ్రీన్ ఫీల్డ్ గంగవరం పోర్ట్, ఏమీ లేని చోట పోర్ట్ కట్టాం. గ్రీన్ ఫీల్డ్ కృష్ణపట్నం పోర్ట్, ఏమీ లేని చోట పోర్ట్ కట్టారు.
గ్రీన్ఫీల్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ చుట్టూ కొత్తగా వచ్చిన ఒక మహానగరం. అక్కడ ఏం లేదు, రాడు రప్పలే ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ అటువంటిది. ఆయన ఒక విజన్ వేసి, ఒక ప్లాన్ వేసి, ఒక స్కెచ్ చేస్తే అది బ్రహ్మాండంగా జరుగుతుంది. యావత్తు ప్రపంచమంతా లేచి నుంచి చూసి చెప్పకు. మిత్రుల ఒకటే గుర్తు చేసుకోండి, ఈరోజు మనం ఒక భారతదేశ చరిత్రలో ఒక చాలా ఇంపార్టెంట్ అంశం మీద ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంలో బాపట్ల నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా, అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలు కూడా ఈ సభని విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈరోజు బాపట్ల, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్ రెడ్డి పరిపాలన అందరూ చూస్తూనే ఉన్నాము. ఈ పరిపాలనకి చర్మగీతం పాడే సమయం ఆసన్నమైంది. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్రంలో, అదేవిధంగా సెంట్రల్లో రాబోతుంది అధికారంలోకి. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులైనటువంటి అసెంబ్లీకి వేగేసి నరేంద్రబాబు గారు, అదేవిధంగా పార్లమెంట్కి కృష్ణప్రసాద్ గారు గెలిపించాల్సిన ఆవశ్యకత బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ